బోర్ చేద్దాం, ఎంత శాతం ఉందో ఎంత టీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ అంటే వాటర్లో పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ వచ్చిన పెరిగింది. ఎందుకంటే మిషన్ భగీరథ 50,000 కోట్లు తిన్నారు. కేసీఆర్ మాట్లాడమని చెప్తున్నా. ఇది ఆపడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళది కాదు, కేసీఆర్ గోడలు బద్దలు కొడుతుంది నల్గొండ జిల్లా ప్రజలు. మూసి మీద మాకు బతుకు మీద ఆశలు వచ్చింది ఎప్పుడంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసి కోసం టేకప్ చేస్తామని ప్రతి మీటింగ్ లో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండే, క్యాబినెట్ లో మీరు చర్చించుకుంటుంటే నాకు కూడా నల్గొండలో పుట్టి ఆ ప్రజల బాధలు చూసిన వ్యక్తిగా, 30 సంవత్సరాలు రాజకీయ వ్యక్తిగా నాకు కూడా నా జీవితంలో నిజంగా ధన్యమైందిరా, ఈ టర్మ్ మూసి శుద్ధీకరణ జరుగుతుంది అని చెప్పి సంతోషంగా ఉంది తప్ప వీళ్ళ దొంగల మాటలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. ఆ కుటుంబం 7 కిలో తెలంగాణ వచ్చి పడ్డదో 6 నెలలు లోపల ఉండి బయటకు వస్తే ఇంకా కూడా మారదా? మీరుగా మీ కుటుంబం మారదా? ఇంతేనా? అధికారం దోపిడీ, మావాళ్ళు బామ్మర్తులు సడ్డకుల కొడుకులు రాజ్యసభ మెంబర్లు ఇంతే. మీరు చెప్పినట్టు నల్లగొండ జిల్లా రైతులు ఒకవైపు, రంగారెడ్డి జిల్లా రైతులు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఈ సమస్యను పక్కకు పెట్టేసి కేవలం మూసిని రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశమా, లేకపోతే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయినటువంటి బీఆర్ఎస్ మేము ఉన్నామని చెప్పుకోవడానికి మూసిని వాడుకుంటూ మూసి గురించి మాట్లాడు, ఏది గురించి మాట్లాడు, 6 నెలలు సంబంధం ఒక కుటుంబ సభ్యురాలు 6 నెలలు ప్రజల మధ్య లేకుండా 4 గోడల మధ్యలో ఉండి వచ్చిన ఆ పార్టీని నమ్ముతారా? ఆ పార్టీ అధ్యక్షుడు ఎవడు? కేసీఆర్. వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వీళ్ళు మాట్లాడిన ప్రజలు నమ్ముతారంటవా? 7 లక్షల కోట్లు ఎక్కడ కాకెత్తుకపోయిందా? మేడిగడ్డ కూలిపోయింది. అందుకనే మూసీ గురించి మాట్లాడు, దేని నమ్మరు. కానీ మాకెందుకు కోపిస్తుందంటే మాకేదో మంచి రోజులు వస్తున్నాయిరా. అక్కడ ఎస్ఎల్పి సొరంగం కూడా ఆగిపోయిన పనిని 70% చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు నన్ను అమెరికా పంపించి నిధులు విడుదల చేసి 100 కోట్లు 2 years కౌరాటు గన్నమల్ల ఆలేరు మంత్రి 210 కోట్లు నిన్న మేము శాంక్షన్ చేసుకున్నాం. టెండర్ అయిపోయింది. 6 months ఒక్క ఊరికి కూడా నీళ్ళ కనెక్షన్ ఇవ్వలే. అసలు తెలంగాణ లేనట్టే తీసేసిండు ఆలేరుని. 210 కోట్లు ఆలేరు ఎమ్మెల్యే విప్ గారు, ఎంపీ గారు, నేను ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసుకున్నాం. టెండర్ అయిపోయింది. 6 నెలలు 3 నెలలు నాన్న కంప్లీట్ చేస్తే ప్రతి ఊరికి నీళ్ళు ఇస్తున్నాం. కృష్ణా నీళ్లు లేవు. మీరు ఆలేరు పోయి చూసి రండి. గజ్వేల్ కిందనే కదా. అంటే ఏది ఎక్కడ మీరు ఏం చెప్తు ఇటువంటి చెప్తుంటే ఇవన్నీ 10 నెలలుగా మినిస్టర్గా ఇవన్నీ రివ్యూ చేస్తుండే, ఆర్ఎల్బీ మినిస్టర్గా ఒక రోడ్డు మన నాగాని సార్ పోతే గింతలో రోడ్డు ఉంది, ఇంతలో గుంతలు ఉన్నాయి. 5 ఏళ్ళకి రెన్యువల్ చేయలే. ఎక్కడ పోయినట్టు ఈ డబ్బంతా? ఇవాళ మూసీ గురించి ఆపరాన్ని మాట్లాడుతున్నాం. ఖబర్దార్ కేటీఆర్, హరీష్ రావు, మీరు అనుకుంటున్నారు మీరున్నది ఇంత, మీ పార్టీ అనేది లేదు. ఎప్పుడైతే 16 స్థానాలు కోల్పోయినరో నీ సొంత కాన్ఫరెన్స్లో 6,000 మైనస్ వచ్చినాక నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ లాగా మాకు ఒక డిప్యూటీ సీఎం ఒక దళితుడే కాదు, బలహీన వర్గాలు చెందిన ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉండి మేము ప్రజలకు సేవ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిస్టమేటిక్గా పోతున్నాం. ఉన్న డబ్బుతోని పైసా ఆదా చేసుకుంటా. నువ్వు చైనా పోతే స్పెషల్ ఫ్లైట్లో పోయొచ్చిండు. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే రెగ్యులర్ ఫ్లైట్లో పోతున్నాడు. ఈయన ఏం పోయింది? షాంఘాకి చైనా ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో 14 సార్లు మహారాష్ట్ర పోయిండు. పెద్ద ఆడ పార్టీ పెడతాను. ఈడని పీకలేని కూడా ఆడ పార్టీ పెడుతున్నాడు. మంత్రి గారు, నల్లగొండ జిల్లా జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పేసి సీఎం గారు మొన్న చెప్పారు. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మీరు మంత్రి వదిలిపెట్టుకుని అందరూ తెలిసిన విషయమే. నల్లగొండ జిల్లా నుండి మూసి పునరుజ్జీవనం కోసం ఏమైనా ఉద్యమం చేపడతారా? మేము కనీసం మేము చిన్న పాత్ర వాళ్ళని ముందుకు వస్తాం. మేము తప్పకుండా మీరందరూ సహకారం కోరుతున్నాం. ప్రతిపక్షాలను కూడా చూస్తున్నాం, కమ్యూనిస్టు సోదరులను కోరుతున్నాం. మీరు సిస్టమేటిక్గా ఆనెస్ట్గా 10 మాసాలకు వెళ్ళి ప్రతిరోజు ఒకసారి మూసీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంటే ఎంత కమిట్మెంట్ లేకుంటే, ఎంత చేయాలని లేకుంటే ఎందుకు మాట్లాడతారు? ఆయన
మేము మంత్రివర్గంలో మేము మాట్లాడుకున్నా, మా ఎమ్మెల్యే మాట్లాడుకున్నా, శాశ్వతంగా తెలంగాణని విధ్వంసం చేసి 10 ఏళ్ళల్లా ఆంధ్ర వాళ్ళు కూడా ఇంత విధ్వంసం చేయలే. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పార్టీ దళిత ముఖ్యమంత్రిని 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని 14 మంది పోయి ఇవాళ మా పార్టీని మోసం చేసిన 4 కోట్ల మంది తెలంగాణ జీవితాలను నాశనం చేసి అప్పుల పాలు చేసి ఇవాళ మరొక 40 లక్షల మందిని ఈ మూసి పేరు మీద చావడానికి సిద్ధంగా ఉన్నాము. మా బాధలు మీకు తెలియదు. మీరు నల్గొండ జిల్లా తిరిగాను హాస్పిటల్స్లో, ఆ ఊర్లో ఏమంటే మీరు సర్వే చేసుకోండి. వాళ్ళంటే వచ్చే ధైర్యం లేదు, వస్తే వాళ్ళు వాపసు రారు. పోచంపల్లి బొమ్మను, చౌటుపల్లి బొమ్మను, నార్కెట్పల్లి బొమ్మను, నగరికల్ బొమ్మను కేసీఆర్, కేటీఆర్, హరీష్ వాపసు వస్తారా? ఆ మూసిల్నే పొందబెడతారు. మా బతుకులు ఆ పక్క నుంచి మా ఊరు లోపలికి 6 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కితే వాసన వస్తుంది, డ్రైనేజ్ వాసన. అంటే ఏంది అసలు? మేము బతకాలనా ఉందా మేము? నేను అదే చెప్తున్నా. అరే మేము గోదావరి నీళ్ళతో చల్లగా ఉంటాం, నల్గొండ మొత్తం సావురా అంటే ఇంత విషయం పెట్టి చంపురి రాత్రిపూట. ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో విషయం కలుపురి. మీ బావ, బామ్మర్దులు, మీ మామ, మీ చెల్లె, మీ అక్క బాగుండ్రి. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడు యూజ్లెస్ ఫెలోస్. మంత్రి నేను చెప్పలేదు, వాళ్ళు చేసే పనికి అంత బాధ అనిపిస్తుంది. మేము సచ్చటోళ్ళం కాదు, ఫస్టే చెప్పిన నీకు. నల్గొండ అంటే కట్టి ఆరుట్ల కమదావి, మల్లు స్వరాజ్యం ఎట్టగొట్టిన ఒక్కొక్కరిని తుపాకులు, వాళ్ళ తుపాకులతో వాళ్ళనే కాల్చి చంపాను. ఇప్పుడు అంతకంటే డేంజర్ ఉంటే కోమటెడ్ ఇంకా నేనుకుంటా. మా కిరణ్, మా ఎంపీ గారు ఉన్నారు, 6 లక్షలతో గెలిచిన ఎంపీ ఉన్నాడు. ఇక్కడ మా ఐలయ్య గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా వీరేశంగా మొత్తం ఎవరున్నారు? మిగిలింది ఎవరు? వాడు మా దాన్ని ఏమంటాడు, ఆ చోటుబాయి వాడు మిగిలింది మా దగ్గర. చిట్టినాయుడు, మా నల్గొండ చిట్టినాయుడు మిగిలినోడు. వాడు 3,000తో నడుకునే గెలిచినాడు. ఆ 3,000 కూడా ఏంటంటే మా దామోదర్ రెడ్డి ఎట్లా గెలుస్తామని చెప్పి ప్లస్ ఆయన కొద్దిగా అప్పుడే నీ సర్జరీ కావడం, వీడు డబ్బులు దోసుకున్న డబ్బులు, ఇసుక దందా డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తే మా దామోదర్ రెడ్డి కూడా 50,000తో గెలుస్తున్నాయి. ఆ చిట్టినాయుడు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే తలకాయ దింపుడు తప్ప పైకి తలకాయ ఎప్పుడు పైకి లేపడు. ఆయన పార్టీ కార్యకర్త వచ్చిన అవస్థ పెట్టినా పెట్టాడు. ఇప్పుడు మీ దాంట్లో ఎవ్వరి పేరు తెలియదు ఆయనకు. 10 ఏళ్ళు మినిస్టర్ మా నల్గొండ రిపోర్టర్లు అంటాడు, ఏం సార్ ఎప్పుడు అవస్థ పెట్టినా పెట్టాడు, పైకి లేపట్టాడు. ఎంతసేపు కిందికి దోసుకున్నాడు, ఇదే పని. ఆయన ముఖాన్ని బస్కి రాయలేనోనికి 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. షాబాద్ మండలం, మొయినాబాద్ విలేజ్. మొయినాబాద్ మండలం హెడ్క్వార్టర్ కాదు, మొయినాబాద్ అని ఇంకో విలేజ్. ఆయన 80 ఎకరాలు, 5 ఎకరాలు పెట్టి ఆయన కేసీఆర్ని చూసి ఆయన బావి తీసిండు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల రైతులంతా బోర్లు ఎండ కొట్టిండు. 10,000 కోట్ల దాకా ఉంటాడు ఆ చిట్టినాయుడు. బస్కి రాయలేనోడు వాటర్ ప్లాంట్ నడిపేది ఉప్పల్లా. ఇక మళ్ళీ డైవర్ట్ అవుతుంది. మనకు కావాల్సింది గజ దొంగలు, వీళ్ళంతా చిన్న దొంగలు, బందిపోటు దొంగల మూటా గురించి మాట్లాడుతున్నాను. దయచేసి చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ మూసి ఆపుతాం, డోజర్ కింద ఆపుకుంటామంటే పండబెడతామంటే నిజంగా మా నల్గొండలో వచ్చి మీ డోజర్ కింద పండబెడతాం మీ పార్టీని. మంత్రి గారు, మీ పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మా మూసిని ఆపితే ఆ డోజర్ తీసుకొచ్చి మా నల్గొండ రైతులు, నల్గొండ ప్రజలు, నల్గొండ యువకులు ఈ టీఆర్ఎస్ పార్టీని కూలగొడతారు, ఆఫీసును కూలగొడతారు. నేను వార్నింగ్ ఇస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేసిన. మీరు ఎందుకంటే నల్గొండలో ఒకసారి తిరిగి చూడండి. మీరు కిందనే విషయం ఫ్లోరైడ్, పైన విషయమే. ఇంత ఘోరమైన బతుకులు ప్రపంచంలో ఓనికి లేదు. మంత్రి గారు, ఇప్పుడు ఒకటి క్లారిటీగా చెప్పండి, మూసీకి ఏమైనా అడ్డంకులు ఇప్పుడు ఉంటాయా? ఉంటే బీఆర్ఎస్తో ఉంటాయా, బీజేపీతో ఉంటాయా? ఎందుకంటే బీఆర్ఎస్తో ఉండదు, బీజేపీతో ఉండదు. బీఆర్ఎస్ని కూడా పార్టీ అనేది లేదు మా దృష్టిలో. మెదక్ జిల్లాలనే మెదక్ ఎంపీ ఓడిపోయి కరీంనగర్ ఎంపీ సిరిసిల్ల ఆయన పార్టిసిపేట్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే డిఫాక్టో సీఎం. ఆయన దగ్గర 6,000 మైనస్ వచ్చి ఏ పార్టీ ఉన్నది చెప్పు? ఒకటే ఒక పార్టీ ఉన్నది, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 ఏళ్ళే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాం. ఏ పార్టీని ఉంచాం? మేము మంచి పనులు చేసుకుంటే ఆటోమేటిక్ ప్రజలే మాదిక్కుంటాం. మొన్న వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి వీళ్ళు బెయిల్ కోసమో దేనికోసమో